హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు ట్రెండ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, కింద స్కాలప్ ఇచ్చాను అనమాట హ్యాండ్స్కి. ఇది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది అనమాట, ఎక్సలెంట్గా వచ్చింది. సో ఈ స్కాలప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టార్ట్ చేసేద్దామా? సో ఇక్కడ లైనింగ్ అండ్ మెయిన్ హ్యాండ్ ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ స్కాలప్ అనేది ఒక క్యాన్వాస్ పేపర్ మీద ఆల్రెడీ కట్ చేసుకొని ఆ షీట్ అనేది ఐరన్ చేసుకున్నాను. ఇది యాక్చువల్గా చాలామందికి తెలిసి ఉంటుందని నేను ఇక్కడ అది చూపించలేదు. ఈసారి వీడియోలో అయితే చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో. ఫస్ట్ అయితే ఇలాగా లైన్గా మనము స్ట్రైట్ కుట్టు వేసేసుకోవాలన్నమాట. స్కాలప్స్ మీద కాకుండా నార్మల్గా వేసేసుకోండి స్టిచ్. ఇక్కడ నేనైతే ఎలాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా డీటెయిల్డ్గా మీకు చూపిస్తున్నాను క్లియర్గా అర్థమవడం కోసం. సో చూసేయండి. ఫస్ట్ అయితే మనకి ఖర్చులోకి అక్కర్లేదు కాబట్టి నేను అక్కడ దాకా క్యాన్వాస్ ఇవ్వలేదు. అండ్ మనకి స్ట్రైట్గా వచ్చి స్కాలప్స్ వరకు అక్కడి నుంచి స్కాలప్ ఎడ్జ్లో స్టిచ్ వేస్తున్నాను అనమాట. మీరు చూడండి క్లియర్గా. ఎందుకంటే మనము కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిచ్ వేసుకున్నామంటే ఆ క్యాన్వాసే మనకి ముడతలుగా వస్తుంది అనమాట. అలా కాకుండా ఎడ్జ్లో వేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుంది. ఈ ట్రిక్ ఫాలో అయ్యి కుట్టారంటే కనుక చాలా పర్ఫెక్ట్ వస్తుంది. నేను అయితే ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే నేను ఇదివరకు వేరే రకంగా అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిచ్ వేసే విధంగా కూడా ట్రై చేశాను. దానికి దీనికి డిఫరెన్స్ అయితే చాలా ఉంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఎడ్జ్లో స్టిచ్ వేస్తున్నాను, అది మీకు ఇంకా జూమ్లో చూపిస్తున్నాను అనమాట. చాలా నెమ్మదిగా అండి. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం పెట్టలేదు వీడియో. చూసారా నేను ఎంత స్లోగా కుడుతున్నానో? అలా కుట్టుకుంటూ రావాలన్నమాట స్కాలప్ అంతా కూడా. అంత స్లోగా కుట్టాలి, కానీ పాదం అయితే బయటికి తేవద్దు. అర్థమైంది కదా నేను చెప్పేది? అలా పాదం లేపుకుంటూ కుట్టాలి తప్ప బయటికి అయితే రాకూడదు. ఇలా నీట్గా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఒకవేళ మీది మోటార్ మిషన్ అయినా కూడా కొంచెం కొంచెం ఆపి కుట్టుకుంటూ ఉండండి. అలా అయితే చాలా బాగా వస్తుంది. మీకు ఇంకా జూమ్లో చూపిస్తాను చూడండి స్టిచ్ అనేది ఎలా వేసాను అనేది. తర్వాత ఇలా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఎక్కడైతే స్కాలప్స్ డెప్త్స్ ఉన్నాయో అంటే కర్వ్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఇలా కట్స్ ఇచ్చుకొని కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఎడ్జ్లోకి స్టిచ్ వేసాం కదా క్యాన్వాస్ పైన, అందుకోసం అనమాట. క్లాత్ అయితే బయట కొంచెం ఉంచుకోవాలి. మీకు అది నేను జూమ్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలాగా మధ్యలో తీసేసుకున్నాం కదా క్లాత్. ఇంకా కొంచెం షేప్ కరెక్ట్గా రావడం కోసం ఇలా నేను సిజర్తో షేప్ చేస్తున్నాను అనమాట. అండ్ తర్వాత మనం నీట్గా ఎక్కడెక్కడి వరకు అయితే కుట్టుందో అక్కడ డెప్త్ పాయింట్స్లో కట్స్ ఇచ్చుకోవాలి. అర్థమైంది కదండి? ఎప్పుడైనా కూడా స్లోగా చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. చాలా ఎక్స్పీరియన్స్డ్ అయితే తప్ప అంత ఫాస్ట్గా ఎవరు కుట్టరు స్కాలప్. అండ్ ఇక్కడ కట్స్ అయితే ఇచ్చేస్తున్నాను. కుడుతూ ఉండగా అదే వస్తుంది అనమాట ఎక్స్పీరియన్స్. సో ఫాస్ట్గా కుట్టాలంటే మాత్రం అంత కరెక్ట్గా రాదన్నమాట. సో అందుకే నేను చెప్తున్నాను చాలా స్లోగా కుట్టాలని. చూడండి నేను ఎంత ఎడ్జ్లోకి అనేది స్టిచ్ వేసానో, అండ్ కొంచెం క్లాత్ కూడా ఉంచి కట్ చేసుకున్నాను. మీకు అర్థమైంది కదా? మీకు అర్థమవడం కోసం ఇంత జూమ్లో పెట్టి చూపిస్తున్నాను. అండ్ కట్ కూడా సైడ్ డెప్త్ పాయింట్స్ దగ్గర కట్స్ కూడా స్టిచ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కట్టించుకోవాలన్నమాట. అండ్ ఈ పైన అయితే అక్కర్లేదు, ఎత్తుగా ఉన్న దగ్గర అక్కర్లేదు. జస్ట్ ఆ డౌన్స్ ఉన్నాయి కదా అక్కడ మాత్రం ఒక చిన్న కట్టించుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ మనం ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు ఇలా మనం క్యాన్వాస్ పేపర్ని ఆనుకొని ఇలా నెట్టితే కనుక లోపలికి చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లియర్గా ఇలాగా మనము ఫింగర్స్తో ఇలా బయటికి నెట్టితే స్కాలప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట.
చూసారు కదండి, ఎంత స్టిచ్చింగ్ రాదు మాకు అన్న వాళ్ళకు కూడా ఈజీ మెథడ్లో చెప్తున్నాను నేను. సో ట్రై చేయండి డెఫినెట్గా, మీకు కూడా చాలా నీట్గా వస్తుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో, అసలు ఇంకా ఐరన్ కూడా చేయలేదు కానీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా ఐరన్ చేసుకుంటే ఇంకా చాలా నీట్గా వస్తుందండి, ఇంకా బొటిక్ లెవెల్లో వస్తుంది అనమాట. చాలా బాగా రౌండ్స్ అనేవి తిరిగినాయి. ఈ స్కాలప్ మనం క్యాన్వాస్ మీద వేసుకున్నప్పుడు కూడా చాలా రౌండ్లు అనేది నీట్గా వేసుకుంటే మనకి ఆ పేపర్ క్యాన్వాస్ ఎలా ఉందో అలా స్టిచ్ చేస్తాం కాబట్టి నీట్గా వచ్చేస్తుంది అనమాట. నేనైతే దీనికి ఒక పెయిన్ బామ్ తీసుకొని దాని ద్వారా షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఈసారి ఆ ప్యాటర్న్ ఎలా వేసుకోవాలనేది కూడా చెప్తాను, కామెంట్స్లో అడగండి. అండ్ ఎక్కడైతే కట్స్ ఇచ్చుకున్నామో అక్కడంతా కూడా జస్ట్ ఇలా ఫింగర్స్తో ఇలా ఇలా అనుకుంటే కనుక ముడతలు అవి లేకుండా ఇంకా నీట్గా సెట్ అయిపోతుంది అనమాట. అండ్ మిగిలిన రిమైనింగ్ అంతా కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ అయితే ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది స్కాలప్ అనేది. మీ అందరికీ అర్థమవుతుంది కదండి, అర్థమవుతుందా లేదా అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ తర్వాత చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ ఇచ్చారనుకోండి, కొంచెం వీడియో అనేది రీచ్ ఉంటుందన్నమాట. చాలామంది చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ ఇవ్వట్లేదు. ఒక్క 100 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఆ 100 వ్యూస్లో అట్లీస్ట్ ఒక వంతు అంటే 10 మెంబర్స్ కూడా లైక్ ఏమి ఇవ్వట్లేదు. సో రీచ్ అనేది అస్సలు ఉండట్లేదు అనమాట. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ 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 రిక్వెస్ట్ అనుకోండి, ఒక లైక్ అయితే చేయండి వీడియోకి. అది కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే, మీకు వీడియో ఏమైనా యూస్ఫుల్గా ఉంది అనిపిస్తేనే చేయండి, లేదంటే అవసరం లేదు. ఓకేనా? అండ్ ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేస్తున్నాను. సో ఇలా ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడైతే నేను ఐరన్ చేస్తున్నానండి. ఐరనింగ్ కూడా చూపించాలా అంటే కొంచెం అర్థమవుతుంది కదా అని చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా క్లాత్ మీద చేసేయద్దు, ఒకసారి పక్కన చేసి చూసుకోండి, ఆ హీట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు మనము మన ఫ్యాబ్రిక్ పైన ఐరన్ చేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ బెడ్షీట్ పైన చేసి తర్వాత నేను క్లాత్ పైన చేస్తాను అనమాట. సో 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఐరన్ చేసుకుంటే చాలా బాగుందండి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. మీ అందరికీ కూడా ఈ టిప్ నచ్చింది, అర్థమైంది బాగా అని అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్టయితే కొంచెం నాకు కమెంట్స్లో చెప్పండి, అర్థం అవ్వకపోయినా చెప్పండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి అడిగారంటే నాకు కూడా తెలుస్తుంది అనమాట. సరే వీళ్ళకి అర్థమవుతుంది, లేదో అర్థం అవ్వట్లేదు, సో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది నాకు తెలుస్తుంది కదా, అందుకని అనమాట. అండ్ ఇక్కడ లాస్ట్లో అయితే ఐరన్ చేసిన తర్వాత ఒక స్టిచ్ అయితే ఫైనల్గా వేసుకుంటున్నాను ఎడ్జెస్లో. సో ఈ స్టిచ్ అనేది కంపల్సరీ అండి, ఎందుకంటే మళ్ళీ షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాష్ చేసిన తర్వాత. సో ఖచ్చితంగా ఈ స్టిచ్ అనేది కూడా వేసుకోవాలి. సో నెమ్మదిగా ఇది కూడా ఇందాక స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు తిప్పేటప్పుడు ఎలా అయితే వేసుకున్నామో అలాగే నెమ్మదిగా వేసుకోవాలి. కేవలం మీకు అర్థమవడం కోసమే 1xలోనే చూపిస్తున్నాను నేను, ఫాస్ట్ ఫార్వర్డ్ అస్సలు పెట్టలేదు. మీరు గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది బాగా. చాలా స్లోగా అండ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే. నేనైతే నీట్గా ఫినిషింగ్ రావడంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి. మీకు నా డ్రెస్సులు చూస్తే అర్థమవుతుంది, నేను ఫాలో అయ్యేవే మీకు చెప్తున్నాను అనమాట. అదేంటంటే కొంచెం బొటిక్ రేంజ్లో ఉంటాయన్నమాట లుక్. సో బొటిక్లో స్టిచ్ చేసేది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఏనండి, కాకపోతే ఐరన్ చేయడం వల్ల ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది అనమాట. ప్రతి చిన్న పార్ట్కి కూడా ఐరన్ చేస్తూ ఉంటారనమాట. సో ఎందుకంటే చాలామంది పర్సన్స్ వర్కింగ్లో ఉంటారు కదా అక్కడ, ఒకళ్ళు ఐరన్ చేసే వాళ్ళు, ఒకళ్ళు స్టిచ్చింగ్ వాళ్ళు, ఒక హెమ్మింగ్ వాళ్ళు, ఒకళ్ళు కటింగ్ వాళ్ళు, అలాగా. సో అందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను వేరే హ్యాండ్ కూడా
స్టిచ్చింగ్ వేస్తున్నాను అనమాట ఎడ్జెస్లో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఈ మధ్య వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయండి. ఎందుకంటే సమ్మర్ కదా, హాలిడేస్, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అంతగా వీడియోస్ అయితే కుదరట్లేదు. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వచ్చే వీడియోస్ అయినా కూడా చూసి సపోర్ట్ చేస్తారు, లైక్ చేస్తారనేది నేను అనుకుంటున్నాను అనమాట. సో మన ఛానల్లో ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరైనా చూడలేదనుకుంటే ఖచ్చితంగా అవి కూడా చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, చాలా మోడల్స్ కూడా ఉంటాయి, మీకు నచ్చుతాయి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసినందుకు మీరైతే డిసప్పాయింట్ అవ్వరన్నమాట. చాలా బాగుంటాయి. సో నేను చెప్పానని కాదు, ఒకసారి మీరు కూడా చూడండి, ఐడియా వస్తుంది. సో అంతే నేను చెప్పాలనుకున్నది అయితే. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? చూసారా ఎడ్జ్లో స్టిచ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.